నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ అధికారులు విధులు నిర్వహించడం జరుగుతోంది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్. అరాచకాలు, అవినీతికి వైకాపా ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఆగ్రహం. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా చేపడుతున్నాం. చిత్తూరు నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర స్పష్టం. వార్తల్లోని వివరాలు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు నూతన విధానాన్ని చేపడుతున్నామని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు డంపింగ్ యార్డ్లోని 1,42,000 మెట్రిక్ టన్నుల బయో వేస్ట్ను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగించడానికి చర్యలు చేపట్టామన్నారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ఐటీసీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని, ఈ నూతన విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అలాగే ప్రస్తుతం సాంబయ్య కండ్రిగా రోడ్డును కూడా నిర్మాణ పనుల్లో భాగంగా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతోందని, కొద్ది రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీనితో పాటు 1వ డివిజన్లో సైతం రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టినట్లు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాకు వెల్లడించారు. అలాగే వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని ప్రధాన డ్రైన్ల మరమ్మతుల కోసం ప్రతిపాదన సిద్ధం చేశామని, దీనిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. మనకి ముఖ్యంగా వెంగళరావు కాలనీలో వాటర్ స్టాగ్నేషన్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా గుర్తించాము. దీనికి స్టాండింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు పంపించి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. అది కూడా టెండర్స్ పెట్టి కొంగారెడ్డిపల్లిలో ఉన్న ఒక డ్రైన్ని మనం వేయడం జరుగుతుంది. తద్వారా వెంగళరావు కాలనీకి వెళ్ళేటువంటి వాటర్ డైరెక్ట్గా కొంగారెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి నాలా ఏదైతే నివారణ ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ మనం వెంగళరావు కాలనీకి వాటర్ డైవర్షన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇది కాకుండా ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎక్కువ సార్లు వాటర్ స్టాగ్నేషన్ అవ్వడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దిశగా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. ఉన్నటువంటి డ్రైన్ని డీసెల్ చేయడము, అలాగే ముందర ఎక్కడైనా వాటర్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే అసాధ్యాలు ఉన్నాయో దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాము. దానికి కూడా శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని తెలియజేస్తాం. ఈ విధంగా మనకి ఇప్పుడు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసి వెహికల్స్ని సపరేట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే మనకు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా బయో మైనింగ్ ఏదైతే ఉందో, బయో వేస్ట్ ఏదైతే మనకు డంపింగ్ యార్డ్లో ఉందో సుమారు 1,40,000 టన్నుల్ని మనము రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అక్టోబర్ 2 నాటికి మొత్తం డంపింగ్ యార్డు క్లియర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనము ఐటీసీ యాజమాన్యంతో ఒక ఒప్పందం కూడా కుదిర్చడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని వెహికల్స్లో క్యారీ చేయకుండా ఒకే వెహికల్లో సపరేట్, ఒక వెహికల్లో డ్రై వేస్ట్, ఒక వెహికల్లో వెట్ వేస్ట్, 5+2 మోడల్లో, అంటే 5 రోజులు డ్రై వేస్ట్, 2 రోజులు వెట్ వేస్ట్, 5 రోజులు వెట్ వేస్ట్, 2 రోజులు డ్రై వేస్ట్, లేదా కస్టమైజ్డ్ ఆ ఏరియాలో ఏది పాసిబిలిటీ ఉంటే ఆ విధంగా సపరేట్ వెహికల్స్ తీసుకెళ్ళడానికి, వాళ్ళతో పాసిబిలిటీస్ మీద ఎక్స్ప్లోర్ చేయడానికి మనము నాన్ ఫైనాన్షియల్గా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ టీం కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా కన్సర్న్ ఆర్పీస్ ఇన్వాల్వ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంతోపాటు మనము ఎంఆర్ఓ ఫెసిలిటీస్ని కూడా కంపోస్టర్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాము. సో దట్ ఈ సైక్లిక్ ఎకానమీ ద్వారా, సర్క్యులర్ ఎకానమీ ద్వారా ఎక్కడ కూడా వేస్ట్ ఉండకుండా ప్రజలకు మరింత మెరుగైనటువంటి శాశ్వతమైనటువంటి శానిటేషన్ మనం ఎన్షూర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఎస్టీపీని కూడా ప్రతిపాదించడం జరిగింది. సైట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉంది. ఫండ్స్ అయితే ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఎస్టీపీ ల్యాండ్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. అరాచకాలకు, అవినీతికి వైకాపా కేర్ ఆఫ్ అడ్రస్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు.
మంగళవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ వైకాపా అంటే అరాచకాలకు, అవినీతికి, అసత్య ప్రచారాలకు మారుపేరు అని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అరాచకాలను, అసత్య ప్రచారాలను కొనసాగిస్తూనే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం, పెట్టుబడులు రాకుండా చేయడం, రుణాలు, నిధులు రాకుండా చేయడం కోసం, సంక్షేమ పథకాలను నీరుగార్చడం కోసం పనిగట్టుకొని వైకాపా తన సామాజిక మాధ్యమాలు, సొంత మీడియా, అనుబంధ టీవీ ఛానల్స్ ద్వారా రాష్ట్రం మీద, కూటమి ప్రభుత్వం మీద, టీడీపీ మీద, టీడీపీ నాయకుల మీద విషం కక్కుతూ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం అసత్య ప్రచారాలు, మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచడానికి ఫేక్ ప్రచారాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అనుచరుల ద్వారా చేస్తున్నారని, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కావడంతో జీర్ణించుకోలేక వాటిపైన కూడా విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారాలకు దిగారని వాపోయారు. వైకాపా పార్టీతో కానీ, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలన ద్వారా కానీ రాష్ట్రానికి, ప్రజలకు నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైకాపా అసత్య ప్రచారాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొంతమంది గౌరవ శాసనసభ్యులు పైన కూడా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఏదో విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పనిగట్టుకొని ఈ దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉంది వైకాపా పార్టీ. ఇది మంచి సాంప్రదాయం కాదు. దీనివల్ల రాష్ట్రానికి ఇబ్బంది వస్తుంది, ప్రజలకు నష్టపోతారనే విషయం కూడా వాళ్ళు గ్రహించకుండా మరి చెప్పిందే చెబితే మరి ప్రజలు నమ్మేస్తారని చెప్పి అసత్య ప్రచారాలు కొనసాగిస్తూనే ఉంటారు. మతపరమైన ఘర్షణ రేకెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తారు. కులాల మధ్య వైషమ్యాలు పెట్టే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తారు. అంటే ఈ వైకాపా పార్టీ అరాచకాల మీద, అదేవిధంగా అసత్య ప్రచారపాన్నే ఆధారపడి రాజకీయాలు కొనసాగించాలన్నటువంటి వరవల్లో వైకాపా పార్టీ ఉంది. దీన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. దీనివల్ల ఒక తెలుగుదేశం పార్టీనో లేదా ఇంకొక పార్టీనో నష్టపోయేది కాదు. అల్టిమేటంగా వైకాపా పార్టీ విధానాల వల్ల, వైకాపా పార్టీ తీరు వల్ల, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఈ వైకాపా పార్టీ ఎప్పటికి కూడా రాష్ట్రానికి ప్రమాదకరమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ, వైకాపా వలన ఈ రాష్ట్రానికి మంచి ఎప్పుడు జరగదు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయింది. ఈ వైకాపా పార్టీ, వైకాపా మీడియా సంస్థలు చేసినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మద్దని చెప్పి కూడా ప్రజలకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ పనులను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా చేపట్టడం జరుగుతోందని నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని కట్టమంచి పరిధిలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా ముమ్మరంగా ఆక్రమణకు గురైన ప్రాంతాలలో విస్తరణకు సంబంధించిన పనులను నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణలో భాగంగా కట్టమంచి వద్ద ఉన్న ప్రైవేట్ స్థలం యొక్క భవన యజమానులతో చర్చించి రోడ్డు విస్తరణకు సంబంధించిన అభివృద్ధిని వివరిస్తూ యజమానుల అంగీకారంతో హైరోడ్డుకు కావలసిన 100 అడుగుల స్థలాన్ని జేసీపీ ద్వారా తొలగించడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడంతో నగర అభివృద్ధి వేగవంతంగా చేపట్టడం జరుగుతుందని, త్వరలోనే చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లాన్ సూపర్వైజర్, టీబీపీఓలు, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల సేవే పరమావధిగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సెక్యూరిటీగా ఉన్న హోంగార్డులకు ఏఆర్ఎస్పీ నందకిషోర్ ఆధ్వర్యంలో డెమో ద్వారా బాంబు స్క్వాడ్ తనిఖీలు, అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ విధానాన్ని ఏ విధంగా నిర్వహించాలో సిపిఆర్ విధానాన్ని కన్నులకు కట్టినట్లు తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16 వరకు ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో దేశాల నుండి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టవలసిన చర్యలపై ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఎస్పీ నందకిషోర్లు హోంగార్డులకు దిశానిర్దేశం చేశారు. మర్యాదగా నడుచుకోవాలని, స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సాయినాథ్, ఏఆర్ డిఎస్పీ చిన్ని కృష్ణ, ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ సుధాకర్, ఆర్య పిఎల్సి వినాయక హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. రెండో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడైనా ఫైర్ క్యాచ్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు వాళ్ళ టీంతో మనకి పోలీస్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అందరితో కలిసి ఎక్కడ చిన్న ఫైర్ వచ్చినా కూడా మనం ఫైర్ డిపార్ట్మెంట్ని కాల్ చేయకుండా దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తీసుకుని వాటిని ఆపరేషన్ నేర్చుకుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానివ్వండి, అక్కడ ఉన్న టెంపుల్ ఎంప్లాయీ కానివ్వండి, హోమ్ గార్డ్ కానివ్వండి, అంటే ముందు CO2 ఎక్స్టింగ్విషర్ తీసుకుని ఆ ఫైర్ కంట్రోల్ చేయగలిగితే అది ఎక్స్పాండ్ అయ్యి పెద్దదైపోయి ఫైర్ నుంచి నీరు పోసేదాకా కాకుండా కనీసం ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని ఆపి కంట్రోల్ చేయడానికి చక్కగా చేశారు. అదేవిధంగా ఇప్పుడే ఒక కేసులో మెడికల్ ఎమర్జెన్సీలో ఎవరైనా క్యూ లైన్లో హఠాత్తుగా పడిపోతే వారిని ఎలా బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేయడం అనేది మెడికల్ టీం కూడా చక్కగా చేశారు. సో ఈ మొత్తం కి కోఆర్డినేట్ చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి అందరికీ కూడా పాల్గొన్న జిల్లా అధికారులకి అర్హులైన వికలాంగులకు పెన్షన్ అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మెడికల్ అధికారులతో పెన్షన్ పునరుద్ధరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదరన్ సర్టిఫికేట్ రాకపోవడంతో పెన్షన్ నిలిపివేయడం, అందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆరాధించారు. ఆరోగ్య పెన్షన్ కేటగిరీ కింద వికలాంగులకు పెన్షన్ మరియు వికలాంగుల వెరిఫికేషన్ మరియు రీ అసైన్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పెన్షన్ కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య పెన్షన్తో పాటు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్, అసైన్మెంట్ కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల ద్వారా సదరన్ క్యాంప్ నిర్వహించి పెన్షన్దారుల అర్హతను వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా, మండల స్థాయిలో ఎంపీడీఓ ద్వారా, క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వెంకటప్రసాద్, డిసిహెచ్ఎస్ పద్మాంజలి, డిఆర్డిఏ పీడి శ్రీదేవి, అడిషనల్ పీడి డిఆర్డిఏ రవి, జిల్లా సర్వేలెన్స్ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు మద్దతుగా ఎన్డీఏ కూటమి నిలవడం హర్షణీయమని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిట్టిబాబు కొల్లా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశ ప్రజాస్వామ్యం అతి పెద్దదని, ఇక్కడ ప్రతి పదవి, ప్రతి నిర్ణయం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుందని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులు కేవలం రాజ్యాంగ పదవులు మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలిగించే ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి తీసుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుందని,
సిపి రాధాకృష్ణన్ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించారని, తాను చదువుకునే రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించడం జరిగిందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన ఆయన కొంగు వెల్లార్ గౌండర్ అనే వెనుకబడిన వర్గానికి చెందిన వారని, తమిళనాడు రాష్ట్రంలో ఈ వర్గం సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో దశాబ్దాల పాటు వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఈ వర్గానికి చెందిన ఆయనను బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడం చూస్తుంటే సామాజిక రాజకీయ విప్లవానికి ఇదొక నాందిగా నిలవడం తథ్యమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో భారత రాజకీయాలలో సమానత్వం, సమాజ సేవ, ప్రజల ప్రాతినిధ్యం బలపరిచే ఒక గొప్ప నాయకుడిగా రాధాకృష్ణకి కేంద్ర ప్రభుత్వం ఇంత అత్యుత్తమ గౌరవం ఇస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలను బీజేపీ ఎన్డీఏ కూటమి తరపున వెల్లడించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వీరు 16 సంవత్సరంలోనే సంఘ పరివారంలోను మరియు జనసంఘంలోను చేరి ఆనాటి దేశ సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడి నుంచి జనసంఘ ఆశయాలతో తర్వాత బీజేపీ ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. వీరు 2 సార్లు కోయంబత్తూరు లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత వీరి విశిష్ట సేవలను గుర్తించి వీరిని గవర్నర్గా నియమించడం అనేటువంటి కూడా జరిగింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను, జార్ఖండ్ గవర్నర్ గాను, తెలంగాణ గవర్నర్ గాను చేసిన తర్వాత ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా వారు పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని విశిష్టమైనటువంటి ఉన్నత ఆశయాలతో దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి భావగాలను కలిగినటువంటి ఒక జాతీయవాదిని ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం, ఎంపిక చేసుకోవడం అనేటువంటిది చాలా దేశానికి శుభపరిణామం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే రాధాకృష్ణన్ గారి ఎంపిక అనేటువంటిది ఒక సామాజిక రాజకీయ విప్లవం. వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులను పైకి తీసుకురావడం, తద్వారా ఆ సామాజిక వర్గాలకు వారికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించడం అనేటువంటిది నేటి ఎన్డీఏ కూటమి లక్ష్యంగా కనబడుతుంది. వీరు ఎంపిక చేసినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తే భవిష్యత్తులో ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ వారికి ప్రాతినిధ్యం కల్పించేటువంటి దిశగా కొనసాగింది ఇది. వీరికి సిపి రాధాకృష్ణన్ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కూడా, ముఖ్యంగా ఇండి కూటమి, వారి అభ్యర్థిని నిలపకుండా విలువలనిచ్చేటువంటి రాజకీయం చేయాలి, గౌరవప్రదంగా రాజ్యాంగ పదవులకి అధిష్ఠించబోయేటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేటువంటి పరిస్థితి ఉంటే సహకరించాలని చెప్పి వారిని కోరుకుంటూ, ఈ సందర్భంగా పెద్దలు రాధాకృష్ణన్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వీరిని ఎంపిక చేసినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఇతర ఎన్డీఏ పక్ష నేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తిరుమల వైకుంఠం 1 ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ అని పోలీసులు తెలిపారు. అయితే అతడి మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. వైద్య పరీక్షల తర్వాత చర్యలు తీసుకుంటామని సిఐ రాముడు తెలిపారు. అందరికీ నమస్కారం. నమ్మ వెంకటేశయ్య. నిన్నటి దినం రాత్రి సుమారు 11:30 గంటలకు మనకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుపల బ్రాంచ్ వారి నుంచి ఫోన్ రావడం జరిగింది. దాంట్లో విషయం ఏమంటే,
వైకుంఠం 1 ఎదురుగా ఉండే యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఎవరో అగంతకుడు చొరబడ్డాడని అక్కడ వెళ్ళి చూడగా కొంత ఈ సీసీ కెమెరాని కొంతవరకు ఈ సెన్సార్స్ని పీకినట్లు మనకు ఫుటేజ్ రావడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ ఫుటేజ్ మన కమాండ్ కంట్రోల్ ద్వారా కొంత వెరిఫై చేయగా అరౌండ్ మనకు 6 o'clockకి ఒక పర్సన్ ఇక్కడ ఎవరైతే ఏటీఎంలో వెళ్ళి కెమెరాస్ని ఇది డ్యామేజ్ చేశారో ఆ పర్సన్ని పట్టుకొని విచారించడం జరిగింది. అతడి పేరు ప్రవీణ్ కుమార్ అని చెప్పారు. తర్వాత అతను మన తుమ్కూరు జిల్లాకు చెందినవాడిగా తెలిసింది. అతడిని ప్రాథమికంగా విచారించగా అతడు మానసిక పరిస్థితి సరిగా లేనట్లు మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ అతని గతంలో ఏదైనా నేరం చేశాడా, నేర చరిత్ర ఉందా, అతడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది హాస్పిటల్కి పంపించేసి తర్వాత యాజ్ పర్ మెరిట్స్ని మేరకు మనం దాని మీద కంక్లూజన్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పట్టుకున్నాం కదా, ఎవరైతే మనకు దాంట్లో వెళ్ళి కెమెరాని పీకడం జరిగిందో ఆ పర్సన్ పట్టుకున్న తర్వాత అతను ప్రాథమికంగా విచారించిన తర్వాత అతను మానసిక పరిస్థితులు బాగలేక అతను ఇంటెన్షనల్గా ఇది కాకుండా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇంకొంచెం డెప్త్గా వెరిఫై చేసి విచారించి మనం ఒక కంక్లూజన్కి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ అతను గతంలో అతని మీద ప్రస్తుతానికి ఎటువంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నట్లయితే మనకేం కనిపించదు. వెరిఫై చేస్తాం. మనం పిటిషన్ తీసుకున్న తర్వాత మనం ఫర్దర్ ఇంకా తెలియదు, అది వివరాలు తెలియాలి. మనం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే మనం చెప్పగలం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, తెలంగాణ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జెహ్వాల్, సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నంబర్ తీసుకొని తెచ్చుకోవాలి. చూడండి బాబా, మేడం చూడండి, మేడం చూడండి. ఓకే వచ్చాను. ఏం కొట్టరు మేడం, ఒక ఫోటో మేడం. మా వైఫ్ వచ్చాను మేడం, అది వెనక నీకే నాకు వచ్చిందా బాబా జరుపుకో. సార్ మా వాళ్ళందరూ అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒక్కటే. అదే కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.